మార్చ్ 8, 2014 మలేషియా కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి వియత్నాంకు MH370 అనే మలేషియన్ ఫ్లైట్ బయలుదేరింది. ఆ ఫ్లైట్ వియత్నాం నుంచి మళ్ళీ చైనాలోని బీజింగ్కి వెళ్ళాలి. మలేషియాలో ఫ్లైట్ బయలుదేరిన టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా అర్ధరాత్రి 12:42. సుమారు 20 నిమిషాల పాటు ఫ్లైట్ భూమి మీద ఎగిరింది. తర్వాత సముద్రం మీదకి వచ్చింది. అప్పుడు టైం వచ్చేసి తెల్లవారుజామున 1 గంట. ఒక 12 నిమిషాల తర్వాత మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కెప్టెన్కి ఒక మెసేజ్ వస్తుంది. అదేమంటే, మీరు మలేషియాను దాటేశారు, మిమ్మల్ని వియత్నాం ఎయిర్ కంట్రోల్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అని. అప్పుడు ఆ ఫ్లైట్కు కెప్టెన్ అలాగే మెయిన్ పైలట్ అయినటువంటి జహరీ అహ్మద్ షా నుంచి ఓకే గుడ్ నైట్ అనే రెస్పాన్స్ వస్తుంది. ఈయన గుడ్ నైట్ చెప్పిన ఎగ్జాక్ట్ 30 సెకండ్స్ తర్వాత ఫ్లైట్ రాడార్లో కనిపించడం ఆగిపోయింది. అంటే ఫ్లైట్ రాడార్లో కనిపించడం లేదు. ఇక్కడ మిస్టరీ ఏంటంటే, ఇప్పటి వరకు అసలు ఆ ఫ్లైట్ ఎక్కడుందో, అసలు ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరికీ తెలియడం లేదు. మలేషియన్ ఎయిర్ కంట్రోల్ ఏమనుకుంది, వియత్నాంలోకి ఎంటర్ అయింది కదా ఫ్లైట్, అందుకే కనిపించడం లేదు రాడార్లో అని వీళ్ళు అనుకున్నారు. అలాగే వియత్నాం ఎయిర్ కంట్రోల్ వాళ్ళు ఇంకా వియత్నాంలోకి ఫ్లైట్ కంప్లీట్గా ఎంటర్ అవ్వలేదు కదా అని ఇద్దరు కూడా రిలాక్స్ అయిపోయారు. ఈ MH370 ఫ్లైట్ కనపడకుండా పోవడానికి కారణాలుగా చెప్పుకునేటువంటి కొన్ని ఊహాగానాలు. పైలటే ప్లాన్ చేసి ఇలా చేశాడని కొంతమంది, ఏలియన్స్ ఫ్లైట్ని హైజాక్ చేశారని మరికొంతమంది, ఈ ఫ్లైట్ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయింది, టైం ట్రావెల్ చేస్తోంది అని ఇంకొంతమంది చెప్పుకుంటున్నారు. దాదాపు 11 సంవత్సరాలు అయినా కూడా ఆ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏవియేషన్ చరిత్రలోనే ఇది ఒక మరిచిపోలేనటువంటి మిస్టరీ. ఇక ఇప్పుడు మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మార్చ్ 8, 2014 నైట్ 12:42 టైంలో మలేషియా దేశంలోని కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి MH370 టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్లో మొత్తం 227 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఈ ప్యాసింజర్స్లో 150 మంది చైనా దేశానికి సంబంధించిన వారు, 50 మంది మలేషియాకు సంబంధించిన వారు, అలాగే 5 భారతదేశానికి సంబంధించిన వారు. మిగిలిన వారు మిగిలిన దేశాలకు సంబంధించిన వారు. 12:42 మలేషియాలో టేకాఫ్ అయినటువంటి ఈ ఫ్లైట్ మార్నింగ్ 6:30కి బీజింగ్లో ల్యాండ్ అవ్వాలి. ఫ్లైట్లో ఈ 227 మంది ప్యాసింజర్స్తో సహా మరొక 12 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వీరిలో 2 పైలట్స్, మిగిలిన 10 మంది క్యాబిన్ క్రూ. పైలట్స్లో ఒకరు మోస్ట్ సీనియర్, ఆయన పేరు వచ్చేసి జహరీ అహ్మద్ షా. ఆయన వయసు దాదాపు 54 సంవత్సరాలు. ఈయనకు దాదాపు 18,000 గంటల ఫ్లైట్ను నడిపినటువంటి అనుభవం ఉంది. ఈయన ఒక మలేషియన్. ఇంకా ఈయనతో పాటు ఇంకొక పైలట్ ఉన్నాడు, ఆయన పేరు వచ్చేసి అబ్దుల్ హమీద్. ఈయన వయసు 27 సంవత్సరాలు. ఈయనకు 2700 అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 12 మంది క్రూతో కలిపి 227 మంది ప్యాసింజర్స్ గాలిలోకి ఎగిరారు. అందరూ కూడా 18,000 అడుగుల ఎత్తులో గాలిలో ప్రయాణిస్తున్నారు. ఫ్లైట్ యాజ్ యూజువల్ గా నార్మల్ గానే ప్రయాణిస్తోంది. ఫ్లైట్ మలేషియా నుంచి వియత్నాం కు వెళుతోంది కాబట్టి మలేషియా దేశంలోని ఎయిర్పోర్ట్ లో ఈ ఫ్లైట్ రాడార్ లో కనిపిస్తూ ఉంటుంది. కానీ అర్ధరాత్రి 1:12 సమయంలో ఫ్లైట్ మలేషియన్ రాడార్లో కనిపించడం ఆగిపోయింది. ఆ రోజు వాతావరణంలో కూడా ఎలాంటి మార్పు లేదు. అంటే తుఫాను కానీ, పెద్ద పెద్ద ఉరుములు కానీ, మెరుపులు కానీ ఇలాంటివి అస్సలు లేవు. కానీ రాడార్లో ఫ్లైట్ కనిపించడం లేదు. కానీ మిలిటరీ రాడార్స్ ఆకాశంలో ఎగిరే ఫ్లైట్స్ను ట్రాక్ చేయగలవు. సో మలేషియన్ మిలిటరీ రాడార్లో ఈ MH370 ఇంకా ట్రాక్ అవుతూనే ఉంది. కానీ మలేషియన్ ఎయిర్ కంట్రోల్ రాడార్లో ఈ ఫ్లైట్ కనిపించకపోయినా కూడా వాళ్ళు కొంచెం లైట్ తీసుకున్నారు. ఎందుకంటే ఫ్లైట్ ఆల్రెడీ వియత్నాం జోన్లోకి వెళ్ళిపోయింది, అందుకనే మన రాడార్లో కనిపించడం లేదు అని. 6:30కి బీజింగ్లో ల్యాండ్ అవ్వాల్సిన MH370 ఫ్లైట్ 7:30 అవుతున్నా కూడా ల్యాండ్ అవ్వలేదు. దీంతో 2 దేశాలు కూడా ఫ్లైట్ ఎక్కడో మిస్ అయిందని కన్ఫర్మేషన్కు వచ్చేశారు. దీంతో వెంటనే మలేషియన్ మిలిటరీ రాడార్లోని డేటాను చెక్ చేయగా ఫ్లైట్ 1:12 సడన్ గా లెఫ్ట్ టర్న్ తీసుకుంది. రీజన్ ఏంటో వారికి కూడా తెలియదు. అదే డైరెక్షన్ లో కొద్ది దూరం ప్రయాణించి మళ్ళీ రైట్ డైరెక్షన్ తీసుకుంది. అలాగే వెళ్తూ వెళ్తూ నైట్ 2:22 AM ఇండియన్ ఓషన్ లోకి ఎంటర్ అయ్యింది. కానీ ఇక్కడి వరకే మలేషియన్ మిలిటరీ రాడార్ కూడా పనిచేస్తుంది. ఎందుకంటే వేరే కంట్రీ, అంటే ఇండియా కంట్రీ రీజన్ లోకి ఎంటర్ అయింది కాబట్టి ఫ్లైట్. కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఫ్లైట్ ఇంకా ఇంకొక శాటిలైట్ తో కమ్యూనికేట్ అవుతూనే ఉంది. ఆ శాటిలైట్ పేరు వచ్చేసి ఇన్మార్సార్ 3F1. ఈ శాటిలైట్ కి ఈ MH370 ఫ్లైట్ మరొక 5 గంటల పాటు ఇండియన్ ఓషన్ లోనే తిరుగుతూ కనపడింది. కానీ ప్రతి ఫ్లైట్ కి ఒక ఫ్యూయల్ లిమిట్ అనేది ఉంటుంది.
ఆ ఫ్యూయల్ లిమిట్ అయిపోయింది. ఇంకా ఆ ఫ్లైట్ వచ్చేసి ఆ శాటిలైట్ కూడా కనిపించడం ఆగిపోయింది. ఆ ఫ్యూయల్ కెపాసిటీని బట్టి లొకేషన్ వచ్చేసి ఆస్ట్రేలియాకి వెస్ట్లో ఒక 2700 కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉందని ఒక అంచనాకు వచ్చారు. ఇక వెంటనే మలేషియన్ గవర్నమెంట్ పెద్ద పెద్ద షిప్స్ తో అలాగే మిలిటరీ హెలికాప్టర్స్ తో ఆ ఏరియాకు వెళ్ళింది. సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఆ సర్చింగ్ వచ్చేసి 1 రోజు 2 రోజులు కాదు, దాదాపు 3 సంవత్సరాల పాటు, అంటే 2014 నుంచి 2017 సంవత్సరం వరకు వెతికింది. కానీ ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. తర్వాత ఓషియన్ ఇన్ఫినిటీ అనే ఒక ప్రైవేట్ సంస్థ వచ్చి మేము ఫ్రీగా ఎలాంటి డబ్బు తీసుకోకుండా వెతికి పెడతామని రంగంలోకి దిగింది. ఎందుకంటే వాళ్ళు కనిపెడితే వారికి మంచి పేరు వచ్చి వాళ్ళ బిజినెస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది కదా, అందుకనే. వాళ్ళ దగ్గర ఉండే మొత్తం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో వెతికినా కూడా ఆ ఫ్లైట్ దొరకలేదు. మలేషియన్ గవర్నమెంట్ వచ్చేసి దాదాపు 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టింది ఈ సర్చ్ ఆపరేషన్ కోసం. ఏవియేషన్ చరిత్రలోనే ఇదే పెద్ద సర్చ్ ఆపరేషన్. కానీ 2015వ సంవత్సరంలో, అంటే ఈ సర్చ్ ఆపరేషన్స్ అన్ని కూడా జరుగుతున్నటువంటి సమయంలోనే మడగాస్కర్ కి ఈస్ట్ లో ఈ ఫ్లైట్ కి సంబంధించినటువంటి ఒక ముక్క దొరికింది. ఇన్ఫాక్ట్ ఇంకొన్ని చిన్న చిన్న ముక్కలు కూడా దొరికాయి. కానీ బ్లాక్ బాక్స్ లాంటి ఇంపార్టెంట్ వస్తువులు అయితే దొరకలేదు. ఎందుకంటే బ్లాక్ బాక్స్ లో ఫ్లైట్ లో ఏం జరిగిందో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది కదా, ఆ వాయిస్ను బట్టి ఫ్లైట్లో ఏం జరిగి ఉంటుంది క్రాష్ అయ్యే ముందు అని ఫైండ్ అవుట్ చేసేదానికి ఉంటుంది. కానీ ఆ బ్లాక్ బాక్స్ దొరకలేదు. కానీ ఈ ఫ్లైట్ కనిపించకుండా పోవడానికి గల కారణాలుగా చెప్పుకుంటున్నటువంటి కారణాలలో కొన్ని. మొదటి కారణం వచ్చేసి పైలట్. ఎందుకంటే మలేషియా కోలాలంపూర్ నుంచి వియత్నాంకు వెళ్ళవలసిన ఫ్లైట్ మధ్యలో ఎందుకు సడన్గా లెఫ్ట్ టర్న్ తీసుకుంది, ఎందుకు లెఫ్ట్ టర్న్ తీసుకొని సడన్గా ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అయింది, ఇదంతా కూడా పైలట్ ప్లాన్డ్గా చేశాడు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. పైలట్ తన ప్రాణాల మీద ఆశ వదులుకొని ఏదో ప్రయోగం చేయడానికి ట్రై చేసి అందరి ప్రాణాలను రిస్క్లో పెట్టాడు అని చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు. ఇంకొక కాన్స్పిరసీ వచ్చేసి ఎవరన్నా హైజాక్ చేసి ఉండాలి ఫ్లైట్ను. అందుకే ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి మొత్తం 227 మంది ప్యాసింజర్స్ అలాగే 12 మంది క్రూ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ చూస్తే 2 వ్యక్తుల యొక్క డీటెయిల్స్ కొంచెం అనుమానంగా కనపడ్డాయి. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా ఇరాన్కు సంబంధించిన వారు. ఇద్దరు కూడా పాస్పోర్ట్స్ దొంగతనం చేసి పాస్పోర్ట్స్లో ఫోటోలు మార్చి దొంగగా ఫ్లైట్ ఎక్కినవారు. వాళ్ళిద్దరి యొక్క డేటా బయోటా మొత్తం ఆరా తీస్తే వాళ్ళు కాదు అని తేలిపోయింది. ఎలాగా అంటే వారిద్దరు కూడా ఇరాన్లో బాధలు భరించలేక యూరోప్ పారిపోవడానికి చూసిన వాళ్ళని తేలిపోయింది. వాళ్లకు ఎక్కడా కూడా ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ లేవు. ఇంతకుముందు వాళ్ళు హైజాక్ చేసినటువంటి ఎలాంటి దాఖలాలు లేవు కాబట్టి. ఇంకొక కాన్స్పిరసీ వచ్చేసి సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం. ఫ్లైట్ ఒక సర్టన్ హైట్కు రీచ్ అయిన తర్వాత ఫ్లైట్లో ఆక్సిజన్ లెవెల్స్ సడన్గా తగ్గిపోయి అందరూ కూడా స్పృహ తప్పి పడిపోయి పైలట్కు ఫ్లైట్ మీద కంట్రోల్ తప్పోయి ఫ్లైట్ ఎలాగంటే అలాగా తిరిగి సడన్గా ఫ్లైట్ డైరెక్షన్ మారిపోయి అలా ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అయ్యి అక్కడే తిరిగి చివరికి కూలిపోయింది, ఫ్యూయల్ అయిపోయి అని ఒక కాన్స్పిరసీ ఉంది. ఇంకా కొన్ని కాన్స్పిరసీలు కూడా ఉన్నాయి. అవేంటంటే వేరే గ్రహం నుంచి వచ్చినటువంటి ఏలియన్స్ ఈ ఫ్లైట్ ను హైజాక్ చేయడం, అలాగే ఫ్లైట్ అనేది బ్లాక్ హోల్లోకి ఎంటర్ అయింది, ఫ్లైట్ టైం ట్రావెల్ చేస్తోంది, ఫ్యూచర్ కానీ పాస్ట్ కానీ వెళ్ళుంటుంది అని ఇంకొక కాన్స్పిరసీలు కూడా నడుస్తున్నాయి. 2014లో మలేషియా కోలాలంపూర్ నుంచి 227 మంది ప్యాసింజర్స్ అలాగే 12 మంది క్రూ మెంబర్స్తో బయలుదేరినటువంటి ఈ ఫ్లైట్ మిస్ అయ్యి ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది. అలాగే 2014 నుంచి 2017 వరకు సెర్చ్ ఆపరేషన్ చేసినా కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఇక 2017లో మలేషియన్ గవర్నమెంట్ ఈ సెర్చ్ ఆపరేషన్ను ఆపేసింది. MH370 అనే ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళిందో ఎలా మిస్ అయిందో ఇప్పటికీ కూడా ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. కంట్రోల్ తప్పి ఎక్కడన్నా సముద్రంలో పడిపోయిందా, లేకుంటే నిజంగానే ఏలియన్స్ హైజాక్ చేశారా, లేకపోతే ఫ్లైట్ బ్లాక్ హోల్లోకి వెళ్ళి టైం ట్రావెల్ చేస్తోందా? ఇలాంటి అన్ని డౌట్స్ కూడా క్లారిటీ రావాలంటే ఫ్లైట్ యొక్క ఆనవాళ్లు ఖచ్చితంగా దొరకాల్సిందే. కానీ ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పరిస్థితి చాలా దయనీయం. వారికి బాగా కావాల్సిన వ్యక్తులు ఎలా వెళ్లారో, ఎక్కడికి వెళ్లారో, ఎక్కడ ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మలేషియన్ గవర్నమెంట్ ఈ సర్చ్ ఆపరేషన్ను స్టాప్ చేసింది కాబట్టి ఈ MH370 ఫ్లైట్ గురించి ఇక ఫ్యూచర్లో కూడా తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఏవైనా ప్రైవేట్ సంస్థలు ఈ సెర్చ్ ఆపరేషన్ను మళ్ళీ మొదలుపెట్టి ఈ MH370 ఫ్లైట్ యొక్క ఆనవాళ్లను ఫైండ్ అవుట్ చేయగలిగితే కానీ
ఈ మిస్టరీ వీడదు. నాకు తెలిసి ఏ ప్రైవేట్ సంస్థలు కూడా అంత సాహసానికి పూనుకోవు. ఎందుకంటే ఇది మామూలు ఖర్చుతో కూడుకునే పని కాదు. వేల కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎవరూ ముందుకు రారు. MH370 ఫ్లైట్ యొక్క మిస్టరీ గురించి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. అలాగే ఎవరన్నా కూడా నా వీడియోను ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.